మనము ఏది చేయాలన్నా కానీ క్లయింట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్కి యాప్రాన్ వేయాలి, అలాగే స్ప్లిట్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎన్ని ఉన్నాయి అనేసి. చూడండి స్ప్లిట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇలా ఎండ్స్లో. ఇవన్నీ కూడా మనం కట్ చేద్దాము. ఫస్ట్ ట్యాంగిల్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము రిమూవ్ చేసాము. ఎక్కడెక్కడ స్ప్లిట్స్ వస్తాయి ఎక్కువగా అంటే ఇక్కడ ఫోర్ హెడ్ మీద వస్తాయి, అలాగే హెయిర్ ఎండ్స్లో కూడా ఎక్కువగా స్ప్లిట్స్ వస్తాయి. రీజన్స్ అవన్నీ కూడా మనము థియరీ క్లాస్లో చెప్పుకుందాము. ఒకవేళ పైన కానీ స్ప్లిట్స్ వచ్చినట్లయితే మనమే హెయిర్ని ఇలా కోమ్ చేసి 2 ఫింగర్స్లో బ్లాక్ చేసి ఇలా పట్టుకోవాలి పైన, ఓకేనా. ఇట్లా టైట్గా పట్టుకొని ఇక్కడ బ్యాక్ కోమింగ్ అనేది చేసి ఇలా బ్యాక్ కోమింగ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఒకవేళ స్ప్లిట్స్ ఉన్నట్లయితే కనిపిస్తాయి అన్నమాట. కనిపించినప్పుడు 1 or 2 మాత్రం అలా జాగ్రత్తగా ఒక్కొక్క హెయిర్ చూసుకొని కట్ చేయాలి. ఫాస్ట్గా వెళ్ళకూడదు. స్ప్లిట్స్ అనేది చాలా లెంగ్తీ ప్రాసెస్ అండ్ స్లోగా చేసే ప్రాసెస్ అనమాట. ఫాస్ట్గా చేస్తే వేరే ఎక్కడైనా హెయిర్ కట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్గా చేయాలి. ఇలా ఒకవేళ స్ప్లిట్స్ ఉంటేనే కట్ చేయండి. అప్పర్ పార్ట్లో లేకపోతే మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చెక్ చేసుకోండి ఉన్నాయా లేవా అనేసి. ఇలా జాగ్రత్తగా చూసి కట్ చేయండి. సో ఈ పార్ట్లో చాలా తక్కువ స్ప్లిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే సెకండ్ ప్రాసెస్లో మనకి హెయిర్ ఇంత లెంగ్త్ ఉంది కదా, ఈ లెంగ్త్లో జనరల్గా స్ప్లిట్స్ అనేవి ఎండ్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది 1/2 ఇంచ్ హెయిర్ అంటే మనము ఇంత కంపల్సరీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఎండ్స్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ల్యాక్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అంటే కనీసం ఒక 1/2 ఇంచ్ అయినా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ స్ప్లిట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్ప్లిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేయాలి. సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు థర్డ్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా చేసుకోవాలి అండ్ సెకండ్ 1/2 ఇంచ్ ఆఫ్ ది హెయిర్ కట్ చేసుకోవాలి. అప్పుడు కూడా స్ప్లిట్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం మన స్ప్లిట్స్ అన్ని రిమూవ్ చేశాక కూడా హెయిర్లో లక్షల్లో స్ప్లిట్స్ అనేవి ఉంటాయి. మనం థౌజండ్స్లో మాత్రమే కట్ చేయగలుగుతాము. మ్యాక్సిమం కట్ చేయాలన్నమాట. చూడండి ఇలా కొంచెం హెయిర్ తీసుకోండి, తక్కువ హెయిర్ ఇలా తీసుకొని ఇలా రొటేట్ చేయండి. హెయిర్ ఇలా చాలా లాంగ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ 1/2 ఆఫ్ ది హెయిర్ రొటేట్ చేసి ఇలా బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. కోమింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి స్ప్లిట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. స్ప్లిట్స్ ఉన్న హెయిర్ అంతా ఇలా పైకి వచ్చేసింది అనమాట. సో ఇది జాగ్రత్తగా చూసుకొని సైడ్స్కి చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి.
ఇలా మనము ఫింగర్స్తో ఇలా ఇలా అనుకుంటే స్ప్లిట్స్ మనకి ఎక్కడెక్కడ ఉంది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎండ్కి వెళ్ళిపోతాము. ఎండ్ వరకు కూడా ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్కువగా స్ప్లిట్స్ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇలా బ్యాక్ కోంబింగ్ చేయండి. చూడండి ఎన్ని స్ప్లిట్స్ కనిపిస్తున్నాయో. ఎండ్స్లో బాగా స్ప్లిట్స్ ఉన్నాయన్నమాట. స్ప్లిట్స్ అంటే ఏంటంటే ఒక హెయిర్ ఎండ్స్లో 2గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని స్ప్లిట్స్ అంటారు. ఇలా టైట్గా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక ఇలా బ్యాక్ కోమింగ్ చేసేయండి. ఈ ఫింగర్ని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, కనిపిస్తాయి. మీకు ఒక డైరెక్షన్ నుంచి ఒకవేళ స్ప్లిట్స్ కనపడలేదు అనుకోండి, డైరెక్షన్ చేంజ్ చేసుకొని చూస్తూ కట్ చేయండి. ఓకే అండి, స్ప్లిట్స్ అన్ని రిమూవ్ చేసాము. ఒకసారి దగ్గరకు చూడండి. సో చాలా టైం టేకింగ్ అన్నమాట స్ప్లిట్స్ రిమూవ్ చేయాలంటే. ఈ స్ప్లిట్స్ రాకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మాయిస్ట్ ప్యాక్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. హెయిర్ ఎప్పుడు కూడా ఇలా డ్రైగా వదిలేసి ఎక్కువ టైం లీవ్ చేసి ఉంచకూడదు. అయితే మీరు కనీసం ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? మళ్ళీ మీకు కంప్లీట్ వీడియో కావాలి అంటే థియరీలో ఒకసారి చూడండి. బాయ్ అండి.